హాయ్ అండి. కస్టమరు మెజర్మెంట్‌కి ఈ బ్లౌజ్‌నిచ్చి బ్లౌజ్ మొత్తం కరెక్ట్‌గా సరిపోయింది. బట్ ఫ్రంట్ పార్ట్‌లో షేప్ అనేది లూజ్‌గా ఉంది. అంటే ఈ కప్ సైజ్ అనేది పెద్దదిగా ఉంది. తగ్గించండి అని చెప్పారు. దీన్ని ఎలా తగ్గించాలో చూడండి. నార్మల్‌గా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా! ఈ మెయిన్ డాట్ అనేది పెద్దదిగా ఉన్నప్పుడు షేప్ ఆర్ కప్ సైజ్ కూడా పెద్దదిగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని తగ్గించడం కోసం నార్మల్‌గా ఈ షేప్ డాట్ కోసం తీసుకున్న విడ్త్ అనేది 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కప్ సైజ్ కోసం వీళ్ళు డాట్ కోసం వేసిన స్టిచ్‌ని చూస్తే 1.35 ఇంచ్ వచ్చింది. ఇది అనేది షేప్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంత తీసుకుంటాము. సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించి తీసుకోవాలి. కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 1.25 ఇంచ్‌కి మార్కింగ్ చేశాను. తర్వాత లెంత్ ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాను. ఏ చేంజ్ చేయట్లేదు. ఇక్కడ 3 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ట్రయాంగిల్‌గా ఒక లైన్స్ అనేది డ్రా చేశాను. ఇక్కడ నుంచి హుక్స్ పట్టి గాజా పట్టి లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఒక షేప్ అనేది డ్రా చేయాలి. తర్వాత ఈ సైడ్న డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపున వదిలేసి దాంట్లో 1/2కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేయాలి డాట్ని. తర్వాత నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వైపు, ఈ ఆర్మ్ రౌండ్ వైపు కూడా మెయిన్ డాట్కి క్రాస్గా ఉండేటట్లు అక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్ని డ్రా చేయాలి. రీసెంట్గా 24 days 24 బ్లౌజ్ మోడల్స్ అనే కొత్త కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాను. ఇందులో స్టార్టింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఒక బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అలానే బ్లౌజ్లో ఎన్ని రకాల బ్లౌజెస్, బోట్ నెక్, ప్రిన్సెస్ కట్, కటోరీ, ఇలా ఎన్ని రకాల బ్లౌజెస్ ఉంటాయో, అలానే హ్యాండ్స్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయో అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.